విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాది సాంప్రదాయంగా జరిగే హంసవాహన తెప్పోత్సవం ఈసారి జరగకపోవడం విశేషం. కృష్ణానదిలో భారీగా వరద నీరు పోటెత్తుతున్న కారణంగా జన వనరుల శాఖ తెప్పోత్సవానికి అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం నదిలో ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కులకు మించి ఉండగా పండగ రోజు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో అక్టోబర్ 2న జరగాల్సిన తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఇదే విధంగా 2022 నుంచి మరియు 2023 సంవత్సరాలలో కూడా వర్షాల కారణంగా తెప్పోత్సవం నిలిపివేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. భక్తుల రద్దీ విషయానికి వస్తే ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారికి దర్శనానికి తరలివచ్చారు. గత ఏడాది మొత్తం 12 లక్షల మంది దర్శించుకోగా ఈసారి 9 రోజుల్లోనే 11 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా మూల నక్షత్రం రోజున సరస్వతి అలంకారంతో 1.95 లక్షల మంది, అష్టమి రోజున శ్రీ దుర్గాదేవి రూపంలో 1.30 లక్షల మంది దర్శించుకోవడం విశేషం. చివరి 2 రోజుల్లో మరో 3 లక్షల మందికి పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన విజయదశమి నాటికి 14 లక్షల మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉంది. దసరా అనంతరం 2 రోజులు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమివ్వనుండగా కనీసం 4 లక్షల మంది భక్తులు తరలి రానున్నారని అంచనా. మొత్తంగా ఈ ఏడాది ఉత్సవాలలో 18 లక్షల వరకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గతంలో మొదటి 5 రోజుల్లో 1,00,000 మందిని దాటడం అరుదు కాగా ఈసారి 3వ రోజే ఆ సంఖ్య దాటిపోయింది. అప్పటి నుంచి రోజు రోజుకు రద్దీ పెరుగుతూ ఆలయ పరిసరాలు భక్తులు సందడితో కిక్కిరిసిపోయాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గమ్మ దర్శనం, కృష్ణానది వరద, దసరా భక్తుల రద్దీ, విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు, శరన్నవరాత్రుల ప్రత్యేక సేవలు కిక్కిరిసిపోయాయి భక్తుల రద్దీ. విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రుల ప్రత్యేక సేవలు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ఖడ్గమలార్చన, కుంకుమార్చన, చండీయాగం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి MMTV 24 న్యూస్ తెలుగు.